నమస్తే అండి. నా పేరు రత్నాకర్ రెడ్డి. నేను కళా సీడ్స్ కంపెనీలో ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ మనం చెర్ల మార్కెట్లో ఉన్నాము. మన కళా సీడ్స్ సంబంధించిన అధిక చీడపీడ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ 807 మన ప్రసాద్ రెడ్డి గారు రైతు. ఎంత ఉంటుంది సార్ భూమి? 3 ఎకరాలు. 3 ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది. ఈరోజు 19/1/2020. అంటే మిగతా ఇక్కడ ఏంటంటే ఎక్కువ మీడియం సెగ్మెంట్ గ్రూపు ఎక్కువ సాగు చేస్తారు. కానీ వీళ్ళు లాస్ట్ ఇయర్ వెంకటాపురం మార్కెట్ల తర్వాత కాంతారావు రైతు డెమో 5 ప్యాకెట్లు ఇస్తే పెట్టి చూడడం వల్ల మంచిగా ఉందని చెప్పేసి ఈ సంవత్సరం వాళ్ళు కాంతారావు సారు, మన ప్రసాద్ రెడ్డి గారు, బలరామ కృష్ణమూర్తి సారు వీళ్ళందరూ నాటడం జరిగింది. తన్నీరు సుబ్బారావు వీళ్ళందరూ, ఇంకా మన శ్రీనివాస్ సార్ ఉన్నాడు, వీళ్ళందరూ సాగు చేయడం జరిగింది. ఈరోజు మనం వీళ్ళు ఆల్రెడీ హార్వెస్ట్ చేస్తున్నారు. కానీ క్రాప్ ఎలా ఉందనేది మీరు గమనించండి. అంటే మిగతా మీడియం గ్రూప్ సెగ్మెంట్కి దీనికి అవి 2 కాయలు అయితే ఇది ఒక కాయ. ఎట్లా ఉంది క్రాప్? చూడండి, చాలా చిక్కటి క్రాప్. సార్ మరి మీకు ఎట్లా అనిపించింది సార్ మీ అనుభవం? మీరు ఎక్కువ మీడియం గ్రూప్ సాగు చేస్తారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ 807కి అంటే ఎర్లీ వెరైటీ అని చెప్తున్నాం మేము. అది ఎంతవరకు నిజము? మీరు మిగతా రకాలకి దీనికి తేడా అయింది? దాని మీదగా ముందుగా కాపు కాసిందండి. కోత కూడా ముందుగా వచ్చింది. కోత కూడా ముందు వచ్చింది. తెగుల పరంగా సార్? తెగుళ్ళ పరంగా ఏమీ లేదండి. ఇప్పుడే కొద్ది పండాకు వచ్చినది తిప్పుకుంటే చాలా బాగుంటుంది. పండాకు వచ్చింది, ఏం కాదు, పండాకు పోతుంది సార్. మళ్ళీ మీకు ఒక 10 days ఆఫ్టర్ తర్వాత మళ్ళీ యథావిధిగా మీరు అప్పుడు ఎంత అయితే 45-60 days చేయనట్లు ఉందో మళ్ళీ అట్లా అవుతుంది. ఆల్రెడీ ఇవి ఈ కొత్త చిగురులు అనేది రావడం జరుగుతుంది. సెకండ్ స్టెప్ రావడం జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు. మీరు మీకు 10 days తర్వాత చూడండి, మళ్ళీ ఇప్పుడున్న క్రాప్ కంటే డబుల్ కాస్తుంది. మళ్ళీ ఇల్లు ఎక్కువ, మోరిల్లు. సో రైతు పెట్టుకోవచ్చు అంటారా సార్? పెట్టుకోవచ్చండి, సూపర్గా పెట్టుకోవచ్చు. కూలీలు కూడా కొయ్యటానికి కూడా కోత బాంచుకుంటుందండి. కూలీలు నీకు అసలు కూలీలు మడిసి వంగే పని లేదు, కూర్చొని అట్లా నీకు చక్కగా పోదా కూర్చొని కోయచ్చు చేను. ప్రతి రైతు సోదరులు, ముఖ్యంగా ఇప్పుడు ఈ చెర్ల ఏరియా బాగా మీడియం సెగ్మెంట్ పెట్టే రైతు సోదరులు, ఇక్కడ చెర్ల ఏరియాలో మన రైతు ప్రసాద్ రెడ్డి గారు, బలరామ కృష్ణమూర్తి, కాంతారావు సారు, ఇంకా శ్రీనివాస్ సార్, కత్తిగూడెం శ్రీనివాస్ సారు, తన్నీరు సుబ్బారావు సార్, ఇంకో కొట్ట ప్రసాద్ సార్, వీళ్ళు సాగు చేయడం జరిగింది. వీళ్ళ చేనులో ఒకసారి మీరు గమనించండి, ఆల్రెడీ హార్వెస్ట్ చేస్తున్నారు. అవి మీడియం గ్రూప్ 2 కాయలు అయితే ఇది ఒక కాయతో సమానం. ఇవి కళాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ కూడా సేమ్ సైజు, యూనిఫామ్ సైజు తోటి తగ్గకుండా గ్రీనిష్ వస్తుంది. ఇబ్బంది లేదు. ఒక 10 days తర్వాత మళ్ళీ మనం దీంట్లోనే ఫీల్డ్ పెడదాం సార్. మీరు అంటున్నారు కదా పండాకు వచ్చింది తెలుపు, చేద్దాం 100%. మీకు రైతులు లేదు సార్, 100% మీకు ఆల్రెడీ అవుతుంది కదా, ఎక్స్పోజ్ అవుతుంది. చూడండి, సెకండ్ స్టెప్ వస్తుంది. ఇదంతా ఇది ఎట్లా రాదు, ఇదంతా అదే సెకండ్ స్టెప్. దీంట్లో మీరు ఎంత ఫస్ట్ క్రాప్ తీసుకున్నారో సెకండ్ స్టెప్ డబుల్ క్రాప్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు కాయ ఆరిపోయింది, మీరు ఆగింది. మరి ఆ మాత్రం పండకపోతే ఇది ముందు బాగా పండాలి. ఇప్పుడు మిగతా మీడియం గ్రూప్కు ఈ కాయ అంటే మీకు దిగుబడి ఎట్లా అనిపిస్తుంది సార్? దిగుబడి అంటే ఇదే ఫస్ట్ సంవత్సరం అండి నేను. అంటే నేను ఇప్పుడైతే చూసింది కదా, మీరు ఒక అంటే ఆల్రెడీ వేరే మీడియం గ్రూప్ కూడా పెట్టిళ్ళు. ఈ 807 క్రాప్కును దానికి తేడా అంటే ఎక్కువ ఉందా తక్కువ? ఎక్కువ అనిపిస్తుంది. 807 ఎక్కువ అనిపిస్తుంది కొత్తగా ఈ సంవత్సరం కదా నేను. అవును సార్, ఎక్కువ అనిపిస్తుంది మీ ఉద్దేశం ప్రకారం? నాకైతే సాటిస్ఫాక్షన్. మందుల విషయంలో తక్కువ పెట్టుబడి, ఎర్లీ వెరైటీ, తెగుల పరంగా అది ఆ మందులు కొడతాను అండి. ఓకే, దానికి కొట్టిన మందులే దీనికి కొడుతున్నాను. కానీ కోతలు మందు కొట్టడం బాగుంటుంది, ఫ్రీగా పట్టడం, పని చేసుకోవటం అన్నీ బాగుంటాయి. మీకు కోత కూలు కూడా తక్కువనే. ఇప్పుడు దానికి దీనికి మీడియం సెగ్మెంట్కి దీనికి చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇది సైజు పెద్దగా ఉంటుంది కాబట్టి హార్వెస్ట్ తొందరగా. 2 బస్తాలు వస్తారండి. 2 బస్తాలు. అది ఒక్క బస్తా పోతే 2 బస్తాలు. బస్తాన్నర పోతే 2 బస్తాలు. ఓకే, అది బస్తా ఈ 2 బస్తాలు. ఓకే సార్ అభిప్రాయం. సో రైతు సోదరులు ఖచ్చితంగా చూడండి, ఇది చెర్ల ఏరియా రైతులందరూ చూడండి ఒకసారి కంపల్సరీగా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.